భద్రాచలం ఆలయ భూముల స్వాధీనం సున్నితమైన సమస్యగా మారిందన్నారు మంత్రి కొండా సురేఖ. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించాక భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. ఇక భద్రాచలం ఆలయ ఈవో ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు మంత్రి. డిప్యూటీ సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళాము. మేము కూడా మా నుండి గవర్నమెంట్ నుంచి కూడా ఒక లెటర్ పెడతాము, ఒక మీటింగ్ అరేంజ్ చేయమని కోరి ఆ మీటింగ్లో మాకున్న సమస్యలు ఏంటో వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో పరిష్కరించుకోవాల్సిన అదే సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటామని ప్రాబ్లం కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళాము. డిప్యూటీ సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళాము. మేము కూడా మా నుండి గవర్నమెంట్ నుంచి కూడా ఒక లెటర్ పెడతాము, ఒక మీటింగ్ అరేంజ్ చేయమని కోరి ఆ మీటింగ్లో మాకున్న సమస్యలు ఏంటో వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో పరిష్కరించుకోవాల్సిన అదే సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటామని ప్రాబ్లం కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళాము.